అండ్ డార్లింగ్ విషయానికి వద్దాం. సో టీజర్ చూసిన తర్వాత ఏంటి అని అంటే స్టార్టింగ్ దాన్ని అమ్మలా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సిస్టర్లా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, భార్యగా మారినప్పుడు ఎందుకురా మారిపోతారు అన్న ఒక క్వశ్చన్ అమ్మలా ఉన్నప్పుడు అమ్మకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆ కొడుకుని పెంచాలని ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద తప్పైనా అమ్మకి అది కరెక్ట్ చేసే చిన్న విషయంలానే కనబడుతుంది. కానీ ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి అడుగుల దగ్గర నుంచి నేర్పించి ఉంటుంది కదా. సో అది ఎంత పెద్ద తప్పైనా కొడుకు చేశాడు అంటే అమ్మకి అది పెద్ద తప్పు కాదు. కాబట్టి అమ్మ చాలా విషయాల్లో అమ్మలాగే ఆలోచిస్తుంది. చెల్లి వరకు వచ్చేసరికి తన రెస్పాన్సిబిలిటీస్, తన నెసెసిటీస్ వరకు ఇట్స్ అగైన్ ఒక కైండ్ ఆఫ్ అ లిమిటేషన్. అదే వైఫ్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద లిమిటేషన్? షీ కెన్ బి రోల్ ఆఫ్ సిస్టర్, షీ కెన్ బి రోల్ ఆఫ్ మదర్, షీ కెన్ బి రోల్ ఆఫ్ డాటర్, everything she can portray. And with all these characters she is also a wife. అలాంటప్పుడు అంటే సారీ టు ఇంటరప్ట్, బట్ ఎందుకు చాలా వరకు అంటే లైక్ అబ్బాయిల విషయంలో పర్టికులర్గా ఆలోచిస్తే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ భయ్యా ఎంత తొందరగా మ్యారేజ్ చేసుకుంటున్నావు అని చాలామంది అంటారు. అంటే లైక్ మ్యారేజ్ చేసుకున్న ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, టేకింగ్ దట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఏమనుకుంటారు, ఇన్ని రోజులు జరిగినట్టుగా జోవియల్గా జరిగిపోవాలి పెళ్ళైన తర్వాత అనుకుంటారు. పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నీ లైఫ్ నువ్వు కొంతవరకు పేరెంట్స్కి ఆన్సరబుల్, నాట్ రెస్పాన్సిబుల్. అగైన్ తరతరాలు అంటే మన చరిత్రలో ఇతిహాసాలు అవి చెప్తున్నవి కూడా యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళకి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, వాళ్ళకి ఆన్సర్ చేయాలి, అన్నీ చేయాలి. ఎవరు ఇక్కడ నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు తీసుకోవాలి అని ఎక్కడ ఎవరు రాసింది లేదు. అది మన మెచ్యూరిటీకి మనం తీసుకోవాల్సిన డెసిషన్. వైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ ఆన్సరబుల్, యూ హ్యావ్ దట్. నువ్వు తనకి సమాధానం చెప్పాలి, నువ్వు జవాబుదారీతనం ఉండాలి, నువ్వు బాధ్యత తీసుకోవాలి, నువ్వు తనకి రక్షణ ఇవ్వాలి. ఇవన్నీ పెళ్ళి చేసుకుంటున్నప్పుడు చెప్తున్న మంత్రాల్లోనే ఉన్నాయి. తను నువ్వు చేసే వాటికి నీకు తోడుగా రావాలి. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్న మేమ్స్ కానీ ఇవన్నీ, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది కూడా ఒక రిలేషన్ అంతే. కానీ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి, ఆ బాధ్యత నాది, ఇప్పుడు తను కాదు తను కూడా నేనే అనుకొని ఆ బాధ్యత, ఆ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు.